నమస్తే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నిన్న మొన్న బంగ్లాదేశ్ చూసినాం. ఇక ఇవాళ నేపాల్. ఆందోళనకారులు పార్లమెంటును కూడా చుట్టుముట్టి తగలబెట్టేశారు పూర్తిగా పార్లమెంటు బిల్డింగ్‌ను నేపాల్‌లో. సోషల్ మీడియా మీద నిషేధం ఎత్తివేసినా సరే, నిన్న డిమాండ్‌తో వాళ్ళు రోడ్డెక్కారు. సోషల్ మీడియా పైన నిషేధాన్ని నిరసిస్తూ గవర్నమెంట్ నిషేధాన్ని ఎత్తివేసినా సరే, నిరసనలు కొనసాగుతున్నాయి. కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాల్సొచ్చింది. ఆయన ఇంటికి నిప్పు పెట్టి డాన్సులు చేస్తున్నారు. ఆ వీడియో కూడా మనకు చూస్తున్నాం మనం. అందరు పిల్లలే, కాలేజ్ పిల్లలు, స్కూల్ ఏజ్ పిల్లలు కూడా ఉన్నారు దాంట్లో. సైన్యాన్ని పిలవాల్సిన పరిస్థితి, సైన్యం చేతికెళ్ళొచ్చు అక్కడ పాలన అని అనిపిస్తుంది చూస్తుంటే. మృతుల సంఖ్య 20కి చేరిందంటున్నారు. అంటే సరిహద్దు దేశాల్లో ఒక ఆనవాయితీ అన్నట్టు వరుసపెట్టి అన్నమాట ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. మన ప్రతి పొరుగు దేశంలో, మన సరిహద్దు దేశాలు, పొరుగు దేశాల్లో ప్రతి దేశంలో కూడా ప్రతి చోట కూడా తిరుగుబాట్లు జరిగేలా చేశారు. ఎస్, భారతదేశంలో కూడా అదే చేయాలనుకుంటున్నారు కొన్ని అంతర్గత శక్తులు, బయట శత్రువులు. అందుకే ఆపరేషన్ సింధూర్ మీద వాళ్ళ అభిప్రాయాలు పాకిస్తాన్కు మద్దతుగా ఉన్నాయి. సుంకాల మీద వాళ్ళ అభిప్రాయాలు, అమెరికా టారిఫ్లు వేస్తే వాళ్ళ అభిప్రాయాలు అమెరికాకు మద్దతుగా ఉన్నాయి. చొరబాటుదారులపై వాళ్ళ అభిప్రాయాలు బంగ్లాదేశ్కు మద్దతుగా ఉన్నాయి. అంటే ఇక్కడున్న మోదీ సర్కారు కూల్చివేతకు రహస్య వ్యూహాలు పన్నుతున్నారు వాళ్ళు వీళ్ళు కలిసి, బయటోళ్ళు ఇక్కడోళ్ళు కలిసి. అయితే అహింసాత్మక ప్రభుత్వ మార్పుకు సంబంధించి 198 పద్ధతులు ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ అసలు ఇది. ఆ వ్యూహాలన్నీ కూడా నిజంగా ప్రపంచంలో చాలా దేశాల్లో అమలైనవి. 1983లో జీన్ షార్ప్ స్థాపించిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇన్స్టిట్యూట్, ఏఈఐ, నిజంగా దాని గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇట్లనే అహింసాత్మక మార్గాల్లో ప్రభుత్వాలను కూలదోయడానికి ఉద్దేశించింది ఇది. దీనికి నిధులు సమకూర్చేది అమెరికాకు చెందిన సిఐఏ. సిరియా, సెర్బియా, ట్యునీషియా వంటి దేశాల్లో జరిగిన కలర్ రెవల్యూషన్స్ వెనుక ఇవన్నీ ఉన్నాయని చెప్తారు. ఇవి కేవలం సిద్ధాంతాలు కాదు, శాంతియుత నిరసనల ముసుగులో ఉన్న ఆయుధాలు. దాన్ని భారతదేశంలో కూడా అమలు చేసే కుట్ర చేయాలనుకున్నారు. మోదీ లక్ష్యంగా ముఖ్యంగా 2014లో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంపూర్ణ మెజారిటీతో ప్రధానిగా నరేంద్ర మోదీ అధికార పీఠం నెక్కిన తర్వాత మోదీని లక్ష్యంగా చేసుకొని గత 12 ఏళ్లుగా ఈ వ్యూహాలు భారత్ మీద అమలు చేసే కుట్ర చేస్తోంది. మోదీకి వ్యతిరేకంగా, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా మంది ఈ కుట్ర అయితే చేస్తున్నారు. అందుకు ఇక్కడున్న వాళ్ళు సహకరిస్తున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే వంటి ఇంకా కొన్ని పార్టీలు, విదేశీ నిధులతో నడిచే ఎన్జిఓలు, విదేశీ నిధులతో ఇక్కడ నడిచే ఎన్జిఓలు, వామపక్ష మీడియా, ఇవన్నీ కూడా ఒక అక్షంగా ఏర్పడి ఈ వ్యూహాలను వ్యూహాత్మకంగా అమలు చేస్తూ వస్తున్నాయి. దేశాన్ని అస్థిరపరిచి, ప్రజలను విభజించి ప్రభుత్వాన్ని మార్చడానికి జరుగుతున్న కుట్ర. వాళ్ళు పదే అదే కుట్ర చేస్తున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. కాకపోతే అవార్డు వాపసి మనం చూసిన అసహనం బ్యాచ్, మోదీ ఇట్లా అధికారంలోకి వచ్చిన 1 ఇయర్కే 2015-16లో ఏ స్థాయిలో అవార్డు వాపసి బ్యాచ్ అంతా, అసహనం బ్యాచ్ అంతా వచ్చేసి, అసహనం బ్యాచ్ మొత్తం బయటకు వచ్చేసి అవార్డు వాపసి. ఎవరు ప్రముఖ రచయితలు, కళాకారులు, మేధావులు మోదీ ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేస్తూ సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కిచ్చేశారు. అంటే ఇది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన గౌరవాలను తిరస్కరించడం. వాళ్ళందరినీ గౌరవించుకుంది, అలాంటి వాళ్లకు అవార్డులను ఇచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నమాట. అట్లా పాత కాంగ్రెస్ వర్గాలకు అనుబంధంగా ఉన్న విదేశీ లాబీలు దీని వెనుక ఉన్నాయని మనం ఎందుకు అనుకోకూడదు? తద్వారా అంటే ఈ అవార్డు వాపసి లాంటి కార్యక్రమం ద్వారా దేశంలో సాంస్కృతిక అణిచివేత మొదలుపెట్టారని చెప్పొచ్చు కదా. అంతే కదా. ప్రతిపక్షాలు ఎంత ప్రచారం చేసినాయి, వామపక్ష మీడియా ఎంత ప్రచారం చేసినాయి దాని మీద, భారతదేశం ఫాసిజం వైపు వెళ్తుందని ప్రపంచానికి చాటేలా ఆర్టికల్స్, ప్రసంగాలు ఎంత 1 ఇయర్ పాటు కొనసాగింది కదా అది. ఇక ఆ టైంలోనే ఈ లెఫ్ట్ అంటే వామపక్ష మీడియా డిజీ పబ్ న్యూస్ ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ది వైర్, క్వింట్, స్క్రోల్, ది ప్రింట్, ఆల్ట్ న్యూస్, న్యూస్ క్లిక్ ఇలాంటి అనేక పోర్టల్స్ను పుట్టించినాయి. ఇక భారతదేశ వ్యతిరేక ఎజెండాలు ఉన్న ప్రపంచ సంస్థల నుంచి వీటికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు అందుతాయి.
ఇంకా ఈ పోర్టల్స్ అయితే నిరంతరం ఫేక్ న్యూస్, ప్రభుత్వ వ్యతిరేక కథనాలు, మోదీ వ్యతిరేక కథనాలు ప్రచురిస్తూ వచ్చినాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా వాటిని ప్రచారం చేస్తూ వచ్చినాయి, వాటిని వైరల్ చేస్తూ వచ్చినాయి. అట్లా ఆ ఎకో ఛాంబర్ వ్యవస్థ ప్రజల మెదళ్లను పాడు చేయబోయింది, ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా పనిచేసింది, ఇంకా పనిచేస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం కదా. ఇంకా తర్వాత ఈవీఎంల మీద, అంటే ఎన్నికల ప్రతిష్ట మీద కూడా, ఎన్నికల పవిత్రత మీద కూడా దాడి జరిగింది. 2019 ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఈవీఎంలు మోసపూరితమైనవంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళిండ్రు. వీటి వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందనే సందేహాలను బలపరుస్తూ, మన సందేహాన్ని బలపరుస్తూ విదేశీ లాబీలు విస్తృతంగా ప్రచారం చేసినాయి, అంతర్జాతీయ నివేదికల ద్వారా ప్రచారం చేసినాయి. ఇది కూడా కొంచెం ప్రజల్లో భయాన్ని కలిగిస్తుంది కదా, అంతో ఇంతో అయోమయాన్ని సృష్టించింది. అంటే ఎన్నికల ప్రక్రియ పట్ల కూడా నమ్మకాన్ని దెబ్బతీయాలని చూసిండ్రనమాట. ఇప్పుడు ఇవే ఇందాక చెప్పినాను కదా, అహింసాయుత మార్గాల్లో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇక పార్లమెంట్లో అసభ్య ప్రవర్తన, రాహుల్ గాంధీ వ్యూహం అది. ఆయన ఏంటో అసలు ఆ హోందానే ఉండదు. ఆయన బట్టలు, ఆయన హావభావాలు, ఆయన భాష అసలు అసభ్యకరమైన భాష, వ్యంగ్య వ్యాఖ్యలు, అసభ్య సంజ్ఞలు, అసలు ఇదంతా కూడా పార్లమెంటు గౌరవాన్ని తగ్గించేటివి. అంతేకాదు హిందువులను హిందుత్వం అంటేనే హింస, హిందువులంటే అసహన పరులుగా అభివర్ణించారు రాహుల్ గాంధీ స్వయంగా. పార్లమెంట్లో హిందూ దేవుళ్ళను వెక్కిరించారు, డిస్ప్లే చేస్తూ హిందూ దేవుళ్ళను. ఇది కేవలం రాజకీయ విమర్శ అనుకోవచ్చా మనం? కాదు కదా, సమాజంలోని మెజారిటీ వర్గాన్ని అవమానించడం కదా, తద్వారా మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే కుట్రే కదా. ఇక రాజ్యాంగబద్ధ సంస్థల మీద కూడా బెదిరింపులు, అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడం కూడా అందులో భాగము. సిబిఐ, ఈడీ, ఈసీ కూడా నిన్న మొన్న చూసినాం. రాహుల్ గాంధీ ఒక రకంగా బెదిరింపులు అవి. అధికారంలోకి వస్తే మేము చర్యలు తీసుకుంటామన్నారంటే బెదిరించినట్టే. ఎస్ఐఆర్తో, ఈసీతో ఎట్లా జరిగింది రాహుల్ గాంధీ వారు చూసినాం కదా. అట్లా విదేశీ లాబీలు ఇంకా ఈ సంస్థలను సవాల్ చేయడానికి వాళ్ళకు అన్ని రకాలుగా నిధులు సహా లీగల్ సపోర్ట్ కూడా ఇస్తాయి అన్నమాట. ఎన్జిఓలకు లీగల్ ఎన్జిఓలకు కూడా నిధులు సమకూరుస్తాయి, వీళ్లకు నేరుగా నిధులు ఇస్తాయి, వ్యూహం పన్నుతాయి, దీని ప్రకారం వెళ్ళమని చెప్పిస్తాయి. అట్లా అధికారాల్లో అంటే వ్యవస్థల్లో, ఇక్కడున్న అధికారుల్లో, వ్యవస్థల్లో భయాన్ని కలిగించి, భయాన్ని సృష్టించి సంస్థలను నిర్వీర్యం చేసే కుట్ర కూడా దీని కిందకు వస్తుంది. ఇక వ్యక్తిగత దాడులైతే లెక్కే లేదు. అసలు ఎప్పుడో మొదలైంది, ఎన్నికల ముందే మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. మృత్యు బేహారీ అనింది సోనియా గాంధీ ఆ టైంలో నరేంద్ర మోదీని. అంటే గుజరాత్ సీఎంగా ఆయన ఉన్నప్పుడు జరిగిన అల్లర్లు ఆయన వల్లే అంటూ అల్లర్లను ప్రస్తావిస్తూ మృత్యు వ్యాపారి అన్నది. తర్వాత నిన్న మొన్న కదా నరేంద్ర సరెండర్, ఇలాంటి వ్యంగ్య వ్యాఖ్యలు. ప్రజల ఆమోదంతో ఆయన 3వ సారి కూడా ప్రధానమంత్రి అయ్యాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన ప్రతిష్టను దిగజార్చేలా, ఆయనను అపహాస్యం చేస్తూ, అంటే ఈయన పనికిరాడు, ఈయన పాలన బలహీనంగా ఉందని చిత్రీకరించే ప్రయత్నము, తద్వారా మద్దతుదారులు, అభిమానుల మనోధైర్యాన్ని దెబ్బతీసే కుట్ర అదే చేస్తున్నారు వాళ్ళు. ఇక నిరంతర యాత్రలు కూడా ఇందులో భాగమే. ఇప్పుడు నేను చెప్పిన అహింసాత్మక విధానాల్లో నిరంతర యాత్రలు కూడా అది. అసలు ఎన్ని యాత్రలు అసలు. భారత్ జోడో, భారత్నే మన నిన్న మొన్న చూసింది, అంతకుముందు కాదు ఈ 3-4 ఏళ్లలో భారత్ జోడో, భారత్ న్యాయ్. నిన్న బీహార్లో ఓటర్ అధికార యాత్ర. అట్లా విదేశీ లాబీలు ఈ యాత్రలకు కూడా ఈ విదేశీ లాబీలు రహస్యంగా నిధులు సమకూరుస్తూ వస్తున్నాయి, అంతర్జాతీయంగా ప్రచారం చేస్తాయి. భారత ప్రతిష్టను దిగజార్చేలా ఇక్కడ వ్యవస్థల మీద, ఇక్కడ వ్యక్తుల మీద, ప్రధాని మీద ఏకంగా. అట్లా రాహుల్ గాంధీ చుట్టూ ఒక కల్ట్ నిర్మించి దేశవ్యాప్త తిరుగుబాట్లకు దారితీసేలా ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తిస్తాయి, అసంతృప్తిని రాజేస్తాయి. ఈ యాత్రలు కూడా శాంతియుత ఊరేగింపులా కనిపిస్తాయి, కానీ భవిష్యత్తు విప్లవాలకు వేదిక కావాలన్నది వాళ్ళ లక్ష్యం అన్నమాట. దేశ భద్రత మీద దాడి అందులో భాగమే. లడక్ పర్యటనలో రాహుల్ గాంధీ భారత భూమిని చైనాకు అప్పగించారని అన్నాడు. మోదీ మన దేశ భూభాగాన్ని చైనాకు అప్పగించేశాడు చైనాకు అన్నాడు. అంటే దేశ భద్రతను కూడా, సరిహద్దు సైన్యాన్ని కూడా, ఈ దేశ ఆర్మీని కూడా తక్కువ చేసే ప్రయత్నం, ఈ దేశ ఆర్మీ విజయాలను అపహాస్యం చేసే ప్రయత్నం, సైన్యం మీద, ఈ దేశ సైనికుల మీద, అంటే ఆర్మీ మీద ప్రజలకు సందేహాలు కలిగించేలా చేస్తారనమాట.
అవన్నీ జరిగినాయి కదా. ఇవన్నీ కూడా ఈ పద్ధతులన్నీ వాళ్ళు ఫాలో చేస్తున్నారు. ప్రపంచంలో అంతా ఇవన్నీ అమలైనాయి. ఎక్కడో సందర్భంలో ఎక్కడో దేశంలో ఇవన్నీ అమలైనాయి. ఇప్పుడు భారతదేశంలో కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. విదేశీ లాభి ఇక్కడున్న అంతర్గత శత్రువులు కలిసిపోయి, శక్తులు కలిసిపోయి అంత్యక్రియలను కూడా అపవిత్రం చేస్తారు. ఇక్కడ మన్మోహన్ సింగ్, శిబు సోరెన్ అంత్యక్రియల్లో రాహుల్ గాంధీ తీరు చూసినాము. అంటే దేశ నాయకుల గౌరవాన్ని కూడా తగ్గించి సంస్కృతిని అపహాస్యం చేయడం కూడా ఇందులో భాగం. ఇంకా విదేశీ పర్యటనలు అవేమో ఇందాక చెప్పినేమో ఊరేగింపులు, యాత్రలు, ఇవి స్వదేశీ పర్యటనలు. విదేశీ పర్యటనలు అది ఎలా అంటే గాల్వాన్ సంఘర్షణ జరుగుతుంటే, గాల్వాన్ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్న టైంలో చైనా రాయబార్య కార్యాలయాన్ని రహస్యంగా సందర్శించాడు. చైనా రాయబారితో రహస్యంగా ముచ్చటించాడు రాహుల్ గాంధీ. దీన్ని ఏమంటారు? భారత సైన్యం స్థైర్యాన్ని తగ్గించడం కదా, అపహాస్యం చేయడం కదా. ఇది దేశ భద్రతకు ముప్పు కదా. ఇది కూడా అందులో భాగం. అహింసాయుతంగా ఒక ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ఉన్న ఈ కుట్రల్లో భాగంగా, ఈ పథకాల్లో భాగంగా అదొకటి అనమాట. పార్లమెంటును అడ్డుకోవడం, ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయడము, మణిపూర్, హిండెన్బర్గ్ వంటి కల్పిత సమస్యల మీద పార్లమెంటును అడ్డుకుంటూ ఎంత ఇది చేశారో చూసాం మనం. చర్చలు జరుపుతా అంటే వినకుండా చేయడం, నినాదాలతో, వాకౌట్లతో అడ్డుకోవడం. మాట్లాడదాం రండి అంటే కూడా కాదని, ఎందుకంటే ఏం లేదు ఇటువైపు మాట్లాడడానికి. వాళ్ళ టార్గెట్ ఒక్కటే. ఎట్లుంటుంది ఇలాంటివి జరిగినప్పుడు? పార్లమెంటు మీద ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడము దీని లక్ష్యం అన్నమాట. ఇక మత విభేదాలు, భారత్ లాంటి దేశంలో అయితే ఇక మత విభేదాలు. రామ మందిర ప్రారంభోత్సవాన్ని కూడా బహిష్కరించారు. ప్రధాన ప్రతిపక్షము, కొన్ని కోట్లాది మంది ప్రజలు అసలు కొన్ని వందల ఏళ్ళు పోరాడి త్యాగాలు చేసి సాధించుకున్నారు. న్యాయ పోరాటంతో, చర్చల ద్వారా, అవతలి పక్షం నుంచి చర్చల ద్వారా అలాంటి అంత గొప్ప కార్యము ఈ దేశంలో జరుగుతుంటే దాన్ని బహిష్కరించారు. అంటే సామాజిక వ్యవహారాలను బహిష్కరించడం. దీని ద్వారా ప్రతిపక్షము పూర్తిగా హిందువులను దూరం చేసి మత విభేదాలను పెంచే కుట్ర దీంట్లో ఉంది. ఇంకా రహస్య ఒప్పందాలైతే అసలు తరచుగా రాహుల్ గాంధీ అయితే తరచుగా అదృశ్యం అవుతుంటాడు. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంటే ఆయన మొన్న వేరే దేశం వెళ్ళాడు. అంటే మరి ఏం రహస్య ఒప్పందాలు? చాలా ఉంది. ఒకటి మిస్టరీ ఉంది. చైనాలో యూపీఏ అధికారంలో ఉండగా ఫ్యామిలీ కూడా అక్కడ బీజింగ్ ఒలింపిక్స్ను సాకుగా చేసుకొని కుటుంబం మొత్తం వెళ్ళి, సోనియా గాంధీ తన కొడుకు, అల్లుడు, కూతురు, చిన్నగా ఉన్న మనవడు, మనవరాలతో కూడా వెళ్ళి, ఆమె ఫ్యామిలీ ట్రిప్ లాగా వెళ్ళి బీజింగ్ ఒలింపిక్స్ సాకుతో వెళ్ళి అక్కడ రహస్య ఒప్పందం చేసుకుంది చైనా గవర్నమెంట్తో. ఇలాంటివి ఎన్నో జరిగినాయి. అట్లా పూర్తిగా ఆయన రహస్య ఒప్పందాలకు, దేశాన్ని దెబ్బతీసే చర్యలకు అవన్నీ అవకాశం ఇస్తే అది కూడా ఒకటి. అహింసాపూరిత, అంటే అహింసతో ప్రభుత్వాలను కూల్చే కుట్రలో ఇది కూడా ఒక భాగం అన్నమాట. అసలు అగ్నివీర్ చూసినాం, నేను మొదట్లో ప్రస్తావించిన యువతను ఆయుధంగా వాడడం. ముఖ్యంగా యువత బలంగా, యువ జనాభా ఎక్కువ ఉన్న దేశం మనది. యువతను తొందరగా అట్రాక్ట్ చేయొచ్చు, తొందరగా రెచ్చగొట్టవచ్చు. అట్లా అగ్నివీర్ పథకం తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా విద్యార్థులతో, యూత్తో నిరసన కార్యక్రమాలు చేయించి హింసాత్మక ఘటనలు జరిగినాయి. యువతను రెచ్చగొట్టి సైనిక సంస్కరణలను వ్యతిరేకించాలని చూశారు. ఇక విదేశీ ఎజెండా చెప్పక్కర్లేదు. ఇజ్రాయెల్ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునివ్వడం, అంటే మన దేశ విధానానికి వ్యతిరేకంగా పాలస్తీనా జెండాలను ప్రదర్శించడం నిన్న మొన్ననే చూసినాం మనం. అంటే దీని వెనుక ఇస్లామిస్ట్ లాబీలో దేశ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీయాలని చూసే కుట్ర ఇది, చేసే కుట్ర ఇది. ఇంకా రైతు ఆందోళనలు అయితే మనం మర్చిపోం. అసలు ఇంత హింస. అసలు రైతు చట్టాలకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించి బిల్లు చట్టమైన తర్వాత, రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టం కూడా వచ్చిన తర్వాత రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఎంత ఆందోళనలు చూసినాం మనం. అసలు ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది, చట్టాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇక సిఏఏ, ఎన్ఆర్సీ నిరసనలు దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం, దేశ ప్రయోజనాల కోసము తీసుకొచ్చిన ఆ చట్టాలను, అదే కదా ఢిల్లీలో అల్లర్లు, అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రభుత్వాన్ని విలన్గా చూపించడానికి చేసిన కుట్ర అదొకటి. ఇవన్నీ కూడా కేవలం యాదృచ్ఛికమైనవి కాదు. భారతదేశాన్ని లోపల నుంచి విచ్ఛిన్నం చేయడానికి బయట శక్తుల మద్దతుతో లోపలున్న శక్తులు, ప్రతిపక్ష పార్టీలు అనొచ్చు, విచ్ఛిన్నం చేయడానికి ఇదంతా కుట్ర చేస్తున్నాయి. మనం అర్థం చేసుకోవాలి. దీన్ని మనం అర్థం చేసుకోగలిగితేనే మనం ఈ దేశాన్ని మనం కాపాడుకోగలం. ఇక ఇప్పుడైతే ఏం చేయాలో అర్థం కాని గందరగోళ స్థితిలో ఉంది ప్రధాన ప్రతిపక్షం.
ఎందుకంటే వరుసగా ఎన్ని జరిగినా రామ్ మందిర్కు వ్యతిరేకత కల్పించిన చౌకీదార్ చోరు అని ఏదో ప్రచారం చేయబడిన రఫేల్ ఒకటి, షాహీన్ బాగు, ఎన్ఆర్సీ, ఈవీఎంల ఇది, ఓట్ల దొంగతనం, నిన్న మొన్న అయితే ఓట్ల చోరీ, ఓట్ చోరీ, ఇవన్నీ కూడా గట్టిగా అరిచి అరిచి వదిలేశారు. ఇంకా రైతుల ఉద్యమాలతో ఒరిగింది ఏం లేనప్పుడు ఇంకేం చేయాలంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్, సమ్మెలకు రుజువులు చూపడానికి సవాళ్ళు, సైన్యం చొచ్చుకొచ్చిందంటూ ఆరోపణలు, భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, పెగాసస్, హిండన్బర్గ్, గ్రెటా థన్బర్గ్, జార్జ్ సోరస్ ఇవేవి ఉపయోగపడలేదు వీళ్ళకి. 3 లోక్సభ ఎన్నికల్లోనూ రాష్ట్రాల ఎన్నికల్లోనూ వరుసగా ఓటమి పాలవుతున్నారు. ఈడ్చి తంతారు. నేను అదే పదం, ఈడ్చి తంతున్నారు ఎక్కడికక్కడ. ఏం చేయాలి? దక్షిణం నుంచి ఉత్తరానికి, తూర్పు నుంచి పడమరకి యాత్రలు చేసిన ఓట్లు రాలేదు. భారత్ జోడో అంటూ ఓట్లు రాలేదు, యాత్ర చేసిన ఓట్లు రాలేదు. ఇవన్నీ విఫలమైన తర్వాత ఇప్పుడు చేయడానికి ఏముంది? దీని మీద ఇప్పుడు లోతైన చర్చ జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షం చర్చిస్తోంది. కొందరు నేతలు దర్బారులో, మరికొందరు నేతలు విదేశాల్లో అసలు ఇంకా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. తల్లిని తిట్టడం వల్ల కూడా ఫలితం దక్కలేదు వాళ్లకు. అందుకే కొత్తగా ఏం చేయాలి? వ్యూహాల వేటలో ఉంది ఇప్పుడు ఆ పార్టీ. కొత్త వ్యూహాల వేటలో ఉంది. జయరాం రమేష్, వేణుగోపాల్, తారిక్ అన్వర్ లాంటి వాళ్ళు వేట ప్రారంభించేశారు. పవన్ ఖేడా, సుప్రియా శ్రీనేత్, అలోక్ శర్మ లాంటి వాళ్ళు నిఘంటువులను తిరిగేస్తూ ఘాటైన మాటల కోసం వెతుకుతున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ మాత్రం తమ కుటుంబానికి పట్టు దొరికేలా ఎన్ని సీట్లు వదులుకోవాలో లెక్కలేసుకుంటున్నారు ఇప్పుడు.